అద్భుతమైన పాట రూపంలో అచల సిద్ధాంతాన్ని చెప్తాడు. అచల సిద్ధాంతం చాలా బలమైంది. అందులో గురువే కీలకం. దేవుడు లేడు, నిరాకరుడు, ఉపనిషత్తుల కంటే ఇంకా మిగిలిపోయాడు. అసలు అజ్ఞానమే కాదు, జ్ఞానం కూడా లేకపోమంటాడు. అచల సిద్ధాంతంలో అజ్ఞానమే కాదు బాబు, జ్ఞానం కూడా లేదు, అది కూడా దాటిపోయింది ఇంకోటి అని చెప్తారు. మనం 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలన్నా 5కు ఒక్కొక్క దానికి 5 చేసి 25 ఇంద్రియాలతోటి ఆయన భౌతిక నిర్మాణాన్ని చెప్తారు. గురువుల అది సాధారణమైనటువంటి శ్రమలు అంటామే. భారతదేశంలో వచ్చిన శ్రమణ బ్రాహ్మణీయ భావదానికి కౌంటర్ వచ్చిన శ్రమణ సాంప్రదాయం నిజంగా నువ్వు లోపలికి చూడదలుచుకుంటే ఇవాళ మామనగర్ జిల్లాలో ఏ ఊళ్ళకపోయినా నీకు అది కనిపిస్తుంది. చాలా లోతైన అచల సిద్ధాంతం. అచల సిద్ధాంతం ఎంత పెద్ద ప్రభావమో ఇప్పటికీ మామూలు వ్యక్తులు చేసే తెలంగాణ మొత్తమే కాదు, ఆంధ్ర మిగతా ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున విస్తృతుంది అచల సిద్ధాంతం. గురువు కేంద్రిత సిద్ధాంతం అంటే మనిషిని కేంద్రంగా తీసుకునే ఇవన్నీ. ఈ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులతో పాటు మీరు ఇంకొద్దిగా ముందుకు వచ్చి చూస్తే కుతుబ్షాహీ పీరియడ్లు కానీ, అసఫ్జాహీల పీరియడ్లు కానీ ఒక అద్భుతమైనటువంటి కంపోజిట్ కల్చర్కి ఎక్స్టెన్షన్ అయింది. వాళ్ళేం కుప్పకూల్చిన సందర్భమే కాదు, ఎంత అద్భుతంగా అంటే కంపోజిట్ కల్చర్ని ఎంత క్యాప్చర్ చేయగలిగారు. ఉదాహరణకు మీరు చాలా విషయాలు గమనించవచ్చు. కుతుబ్ షా పీరియడ్ లో ఏం జరిగిందో, కుతుబ్ షా పీరియడ్ లో చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన బాలరాముడి చరిత్రను చూసినా కానీ భద్రాచల రాముడికి ఉన్న ప్రాధాన్యతను చాలా విస్తృతంగా చూస్తాం. అది కుటుంబ రాముడు, సందేశ రాముడు. కానీ అటువైపు చూసినప్పుడు బాలరాముడు కుటుంబాన్ని తీసేసిన పరాక్రమ రాముడు. చాలా విచిత్రం ఏంటంటే కుతుబ్ షాహీ పీరియడ్ లో తయారైనటువంటి రాముడు ఆదర్శ రాముడు, కుటుంబ రాముడు, దంపతులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఆయనకు పెద్ద నేపథ్యం ఉన్నది. ఆయన ప్రజలంతా అంగీకరిస్తారు. ప్రభుత్వం కూడా పోయి సాంప్రదాయబద్ధంగా ఒబే అయింది. ఆయన నుంచి ఆ మోడల్ పవర్ కాలుష్యాలు తెచ్చుకున్నది. కానీ దీని దగ్గరికి వీళ్ళు ఎప్పుడు పోలేదు చూడండి. భద్రాచలం దగ్గరికి వీళ్ళు ఎప్పుడు పోలేదు చూడండి. ఈ గుంపు బాలరాముడు చుట్టూ తిప్పింది, మనిషి లేదు. ఒకవేళ తిప్పితే ఇప్పుడు వాళ్ళ బొమ్మలు మీరు చూస్తూనే ఉంటారు. అంటే మతం తొలి దశలో ఉండి చివరికి ఎట్లా మారుతుందని చెప్పడానికి హనుమంతుడు లెక్క ఉంటాడు, రాముడు లెక్క ఉండడు. ఎందుకంటే 6 ప్యాచ్లు ఉంటాయి. రాముడికి ఒకడే ఉంటాడు, బాగా కట్టుకొని ఉంటాడు. సేమ్ హనుమంతుడిని కూడా అట్లే చూస్తారు. ఒక పెద్ద శత్రువుని జయించే రూపంలోకి మాట్లాడు. అసలు వాళ్ళ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందని మీరు గమనించండి. అంటే కానిషా పీరియడ్ లో ఆ తర్వాత అసఫ్జాహీ పీరియడ్కి వచ్చేసరికల్లా కంపోజిట్ కల్చర్ చాలా అద్భుతమైనటువంటి. హైదరాబాద్ ని ప్రేమనగరంగానే కాదు, హైదరాబాద్ అంతటా కూడా అత్యంత మానవీయ పరిమళాలు ప్రతి చోట అందించబడ్డ ప్రాంతం. ప్రతి చోట అణువును తగులుతుంటే ఎన్నెన్ని కథలు మనకు అనిపిస్తాయో హైదరాబాద్ చరిత్ర నిండా, తెలంగాణ చరిత్ర నిండా. మీరు ఎక్కడికో అనుకున్నారంతా ఈ ప్రాంతంలో ఎంతగా మారిపోతే ఈ ఫ్లేవరిజం తెచ్చుకుంటుంది. ఇవాళ ఇరాన్ లో బిర్యానీ లేదు. వాస్తవానికి ఇరాన్ లో బిర్యానీ లేదు. ఇరాన్ లో బిర్యానీ దొరకదు, మంచి బిర్యానీ దొరకదు. కానీ ఇరాన్ లో తయారైన పర్షియా దేశపు వంట హైదరాబాద్ లోని దుబాయ్ మనది అయిపోయింది. అది మీరు రీసెంట్ గా ఒకటి వినుండొచ్చు. ఎక్కడ దాకా అంటే ఎంతగా మనం సమూహీనం చేసుకుంటామని చెప్పడానికి హరహస్వతి సా ప్లేస్ లో హా వస్తుంది. హరహతి సరస్వతి ప్లేస్ లో హరహతి అనే ఒక రివర్ సరస్వతి. ఇరాన్ లో దాని మీద 100 గేయాలు ఉంటాయి. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి. అది ఋగ్వేదంలో చెప్పే సరస్వతి నది, ఇరాన్ లో చెప్పే హరస్వతి హరహవతి హరహవతి సాలేదు కాబట్టి హా పలకండి. హరహతి హరహవతి మీరు ఒక్కసారి కొట్టి చూడండి. న్యూటన్స్ ఇప్పటి జనరేషన్కి చెందిన వాళ్ళు పాడుతున్న ఇస్లామిక్ పర్షియన్ సంగీత పరికరాల మధ్య ఆ నదిని స్తుతిస్తూ పాడుతున్న సందర్భాలు మీకు ఎన్ని కనిపిస్తాయి? నీకు ఎక్కడ దాకా వచ్చింది అంటే ఇరానీ ఫుడ్ ఎక్కడ దాకా వచ్చిందో, ఇరానీ ఛాయలు
సాంప్రదాయాలు ఎంత ప్రభావం చూపించాయి. బహుశా 69, 70, 80 ప్రాంతాల్లో వచ్చిన రాజకీయ ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, అంతకు ముందున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి పూర్వం ఉన్న సామాజిక కలయికలన్నీ ఇరాన్ హోటల్లో ప్రారంభించారు. హోటల్గా లేదు, హోటల్ సామాజిక కేంద్రంగా మారింది, హోటల్ చర్చా కేంద్రంగా మారింది. ఇవాళ రామకాండ ఒక చర్చా కేంద్రంగా మారింది. అంటే ప్రతిదీ దానిలో ఇన్వాల్వ్ చేసుకునేటటువంటి ఒక కంపోజిట్ కల్చర్ అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. మీరు దాక్షణి అనే ఒక భాష మీరు పేరు వినే ఉంటారు. దక్కన్ కాదు, దాక్షణి. దాక్షణి అనే ఒక భాష చాలా గొప్ప భాష. అదేంటి అంటే ఉర్దూ, అరబీ, తెలుగు, గోండ్వానాతో పాటు ఈ దక్కన్లోని తమిళ పదాలు, మలయాళ పదాలన్నీ కలిపి దాక్షణి అనే భాష తయారైంది. దాక్షణి అంటే చూడండి, హైదరాబాద్ వచ్చేసరికి కంపోజిట్ కల్చర్ ఎంత బలంగా రూపాంతరం చెందిందో, ఎంత సమన్వయపరుచుకున్నదో. చివరికి ఇస్లాంలో కూడా మీరు మనం అనుకుంటాం, వేములవాడలో ఈ మధ్య కాలంలో వేములవాడ గుడి దగ్గరగా ఉన్న దర్గాను తొలగించడానికి పెద్ద పనులు అయితే జరిగింది, పెద్ద ఎత్తున. ఒక దశలో తెలంగాణలో దర్గా ప్రాధాన్యత అంటే సూఫీ ప్రాధాన్యత లేని గ్రామం లేనే లేదు. తమ జీవితాలు నా పేరు అడ్డొచ్చింది, మా నాయన పేరు అడ్డొచ్చింది, సైదయ్య నా పేరు నాగయ్య, అంటే అంతగా ఒక లోకంలోకి చేరుకోవడం అనేది. అయితే మనం ఇందాక త్రికూట నేపథ్యం ఎట్లా అనిపించిందో అట్లాంటి ఒక ఆధ్యాత్మిక కంపౌండ్ అనేది కూడా అంటే చాలా దేవాలయాల దగ్గర ఉత్తర భారతదేశంలో కూలినాయా పెట్టినాయా కాదు, కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం దేవాలయాల దగ్గర దర్గా ఉండడం అనేటటువంటిది ఒక కంపోజిట్ కల్చర్ లో భాగంగానే చూడాల్సి ఉంటుంది. మీకేం కూలగొట్టినప్పుడు ఆడుతుంది ఒకటి పాతకాలు ఏమైనా జరిగితే జరగకుండా వచ్చేమో కానీ అది మీకేం కాదు. ఒకవేళ కూలగొట్టడాన్ని చర్చలు పెట్టుకుంటే ఈ దేశంలో ఏ హిందూ టెంపుల్ మిగలదు, ఎందుకంటే అవన్నీ పాత బౌద్ధ టెంపుల్స్ ఉన్నది. అది ఏదైనా కావచ్చు, అది తిరుపతికి పోయినా, ఇంకెక్కడికి పోయినా, అయ్యప్ప కాడికి పోయినా, ఇంకెక్కడికి పోయినా అదే కనిపించవచ్చు. ఈవెన్ కాశీలో కూడా దానికంటే ముందు ఏమైంది, చాలా అద్భుతమైన రిపోర్ట్స్ మనకు కనిపిస్తాయి. అంటే ఉత్తరాది పరిస్థితి అలా తయారైంది. తెలంగాణ దక్కడనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి నేపథ్యం కలిగి ఉంది. కానీ మీరు ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున రజాకార్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటిని గమనించినప్పుడు ఈ దేశంలో మతతత్వం నుంచి ఈ ప్రాంతంలో ఇంకో రూపాన్ని తీసుకుంది. అది మత ఉన్మాద స్థితికి చేరుతుంది. రజాకారుల చర్యలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో, నీకు ఇస్లాంలో కూడా మన షరియత్ కాదు తారీఖత అదే ఉంటుంది. షరియత్ అపోజిట్ గా చట్ట ప్రకారం కాకుండా ఆధ్యాత్మిక సమాజం కోసం ఇస్లాంలో పరితపించిన గుంపు ఇస్లాం. అంటే షరియత్ అనేది పక్కన పెట్టేసి మొత్తంగా ఒక ఆధ్యాత్మికత, ఒక అవధం లేని ఒక పెద్ద బ్రహ్మాండాన్ని ఎదుర్కొన్న సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. అంటే ఇక్కడ ప్రతి మతాన్ని మానవీకరించుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది, ప్రతి ఆధ్యాత్మిక జీవితాన్ని మానవీకరించుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మనం ఈ యాంగిల్లోనే చూసినప్పుడు మనం ఏదో ఇంకో యాంగిల్ అక్కర్లేదు, ఇంకో యాంగిల్ అక్కర్లేదు. మతం ఒక దశలో ఏ రూపాన్ని తీసుకున్నది, అది ఏ రూపంలోకి వచ్చింది, ఆ రూపం మీరు తర్వాత కాలంలో ఏమైంది. మీరు సుందర్లాల్ కమిషన్ రిపోర్ట్ చూసిన తర్వాత చాలా అర్థమవుతుంది. ఆపరేషన్ పోలో తర్వాత లేదా ఆపరేషన్ కాటపిల్లలో ఇంకేదో పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత జరిగిన దాంట్లో 2.5 లక్షల మంది ముస్లింలు ఊచకోత కోసిన సందర్భం ఉన్నదని గాంధీ జీవిత చరిత్రను హిందీలో రాసిన పండిట్ సుందర్లాల్ నెహ్రూ మిత్రుడు, ఆయన నేతృత్వంలో ఏర్పడ్డ రిపోర్ట్ సుందర్లాల్ రిపోర్ట్ చెప్తారు. చాలా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎక్కడ ఎంత తీవ్రంగా జరిగింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీని అనంతరం మీరు హైదరాబాద్ లో మతోన్మాదం ఒక దశకు చేరుకున్న సందర్భం అంటూ చూస్తే ప్రధానంగా 70లో కూడా కనిపించదు, కానీ అంత పెద్దగా 83, 84 నుంచి మొదలై 89కి ఒక రూపాన్ని తీసుకుంది. ఇక్కడ మీరు తీసుకున్నది ఏ రూపంలో తీసుకున్నది అనడానికి కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు ఇంకొకరు అడుగు వేసి చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఏంటి అంటే భారతదేశంలో నుంచి
రాజ్యాంగ నేపథ్యం మీద వచ్చిన ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన వైపు ఈ దేశంలో కనిపిస్తుంది. ఇంకొక వైపున ఇంకోటి కూడా కనిపిస్తుంది ఏంటి అంటే ఇది 70-80కి వచ్చేసరికి 90కి వచ్చేసరికల్లా ఆర్థిక మోడల్ మారిపోయింది దేశంలో. 90-80 నుంచి ఆర్థిక మోడల్ మారిపోయింది. ఈ ఆర్థిక మోడల్ ఏం చేసింది అంటే ఉదాహరణకు ఈ ప్రాంతాల్లోనే చూస్తే, తెలుగు ప్రాంతాల్లోనే చూస్తే భారత స్వాతంత్రానంతరం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత వచ్చిన చట్టాలు కావచ్చు, అంటే భూ సంస్కరణ నుంచి మొదలుకుంటే పౌరుగాలు కావచ్చు, ఇంకా చాలా చట్టాలు కావచ్చు. ఈ చట్టాలు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే వర్గాన్ని నిర్ణయించింది, వర్గ రూపాన్ని తయారు చేసింది. ఆ చట్టాలు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చేసింది. ఫ్యూడలిజం రద్దు కావడం అంటే ఒక వర్గాల దృక్పథాన్ని పెంచడం కానీ కనిపిస్తుంది. భూ సంస్కరణ చట్టాలు ఆ యాంగిల్లో చూడవచ్చు. ఈ మార్పుని కొద్ది రోజులు కూడా అందుకోని సందర్భం ఒకటి వచ్చింది. ఈ లోపు ఏమైంది అంటే మీరు ఇంకొకసారి గమనిస్తే వచ్చిన హరిత విప్లవం కానీ హైబ్రిడ్ విత్తనాల్లోని మార్పులు కానీ ఇవన్నీ వాటర్ ఫెసిలిటీస్ వచ్చిన మార్పులు కానీ తెలుగు ప్రాంతాల్లో చూపించిన మార్పు ఏంటి అంటే ఇంకొక సామాజిక పరిణామానికి దారితీస్తుంది. ఆ సామాజిక పరిణామం ఏంటి అంటే వర్గాన్ని సృష్టిస్తున్నట్టు మనకు కనిపించినప్పటికీ, ఉదాహరణకు మిగులు డబ్బంతా రియల్ ఎస్టేట్ లోకో సినిమాలోకో మద్యంలోకో మారుతూ కొత్త వృత్తులు వస్తున్న సందర్భంలో ఇంకొక రూపాన్ని కూడా తీసుకునేది. ఆ రూపం ఏంటి అంటే వర్గ రూపాన్ని తీసుకున్నప్పటికీ పాత రూపంలోని సంస్కృతి కులాన్ని యథాతథంగా వచ్చినాయి. ఈ ధర్మం నిలబెట్టడం వెనకాల పాత సంస్కృతి కులం అలాగే ఉండిపోతుంది. ఈ సమయానికి ప్రపంచీకరణ వచ్చి పడ్డది. ఈ ప్రపంచీకరణ ఎక్కడ నిలబడగలుగుతుంది? ప్రపంచీకరణలో ఏముంటుంది? వ్యక్తి మాత్రమే ఉంటాడు. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఏం కనిపిస్తాయి మనకు? వ్యక్తి మాత్రమే ఉంటాడు, సమూహం ఉండదు. ఏదైనా వైయక్తిక స్వార్థము. ప్రపంచీకరణలో మనకు కనపడేది స్పందించే గుణాన్ని చంపే వ్యక్తులు కావాలి, కరుణ చూపగలిగే వ్యక్తుల్ని చంపివేయాలి, దయ అనే దాన్ని రద్దు చేయాలి. ఇవన్నీ రద్దు చేయబడి ఇవన్నీ ఒకప్పుడు మతం ఇస్తే అవన్నీ ఇవి రద్దు చేస్తుంది. అయితే మతం గురించి వైపు పాషాణంగా మారిపోయిన సందర్భం ఉంది కదా. అందులో గర్వం అంటే ఏ గర్వం అని చెప్పాము ఇందాక, నీకు ఒక చోటు ఇచ్చాము, ఆ చోటులో నిలబడండి, మీరు ఆనికి కదలడానికి వెళ్ళేదన్నాం కదా. ఇప్పుడు గ్లోబలైజేషన్ కూడా ఏం చెప్పిందంటే వ్యక్తి చుట్టూ నిలబడి ఇది నిలబడటానికి కావాల్సిన సారవంతమైన ప్రదేశం ఏంటి అంటే దానికి తగ్గ మనుషులు తయారు చేసుకోవడానికి, దానికి తగ్గ సాంస్కృతిక విలువలు రూపొందించుకోవడానికి ఒక మతం అవసరం. ఆ మతం పాత కాలంలో ఏదుంది అంటే సరిగ్గా అది బతకగలిగే, గ్లోబలైజేషన్ లాంటి ప్రైవేటైజేషన్ లాంటివి సరిగ్గా బతకగలిగే ఓ సాంస్కృతిక మూలాన్ని కలిగింది బ్రాహ్మణీయానికి ఆధిపత్య భావకాల ధర్మం, ప్రపంచీకరణ అనే రెండు సరిగ్గా సమతుల్యం. కాబట్టి ఈ రెండు వచ్చిన తర్వాత మీరు చూడండి ఈ దేశంలో మరింతగా మత ఘర్షణలు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి, మరింతగా ఇంక్లూజివ్నెస్ చోటు దాటిపోయి బహిరంగంగా ఎక్కడికక్కడికి వెదజల్లే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రపంచీకరణ వచ్చిన మార్పులు, ఈ పాత ఎక్కడుండాలో చెప్పేటటువంటి ఒక మతం, ఈ రెండు సరిగ్గా అతకడం అనేటటువంటి ప్రక్రియ ఈనాటన్నిటికీ కాదు. ఈ పరిస్థితుల్లో నుంచే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, 70-80లో లేనటువంటి వాతావరణం ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ అధికారాన్ని ఇంత బలంగా ఎలా తిరిగించుకోగలిగేది. మీరు ఒక్కసారి వాళ్ళ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం షాక్ జరుగుతాం. ఏంటి? ఒకటి రీసెంట్ గా జరిగిన పరిణామాలు చూడవచ్చు. నిన్న ఒక మీటింగ్ జరిగింది, నిన్న కాదు మొన్న ఒక మీటింగ్ జరిగింది హైదరాబాద్ లో. చాలా కొద్ది మంది అని చెప్పేసి పిలిచింది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఒక వాతావరణం పెద్ద మనుషులంతా ఒక్కసారిగా షాక్ లో హరగోపాల్ సార్ గారు మొన్న కలిసి కూర్చున్నప్పుడు ఇక మీటింగ్ పెట్టుకోలేని సందర్భం ఒకటి మన ముందుకు రాబోతుంది, కలవగలిగే సందర్భం కూడా ఒకటి మన ముందుకు రాబోతుంది. ఏం జరిగింది, బెంగాల్ ఎన్నికల తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఒక చిన్న రివ్యూ జరిగింది. ఆ రివ్యూ క్రమంలో ఎందుకు అంటే ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చింది కదా. బెంగాల్ ఎన్నికల తర్వాత ఆయన ఎంచుకున్న ప్లేస్ ఒకటే, నెక్స్ట్ ఎవరో చెప్పింది కదా, ఏ ప్లేస్ అని చెప్పింది కదా. చెప్పడమే కాదు ఆయన చాలా
చాలా బలంగా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా ఒక రూపంలోకి తీసుకుపోయాడు. ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళని ఎట్లా అన్నప్పుడు నువ్వు ప్రజాస్వామ్యాన్ని అడిగే హక్కులు అడిగే వాళ్ళకి ఎక్కడ చోటు ఉంటుంది? ఎక్కడ దాకా పోయింది అంటే ఈ సంక్షోభం కేవలం వీరందరూ చేస్తున్నారే కానీ ఈ సంక్షోభం మరి దాని అంతర్గత సంక్షోభాన్ని దారితీస్తుంది. మన మార్క్స్ అన్నట్టు ఇంకెవరు అన్నట్టు అది దాని లోపల మరి సంక్షోభాన్ని సృష్టిస్తుంది. మోడీ రామాలయ ప్రారంభం నుంచి మొదలుకుంటే గంగా కుంభమేళ వరకు జరిగిన పరిణామాలు అముక్తేశ్వరానంద అనేటటువంటి వ్యక్తి రూపంలో మనం సంక్షోభాన్ని చూపిస్తాయి. మోడీ నువ్వు కదా పొదుపు చేయమని చెప్తున్నది, ముందు నువ్వు 8,000 విమానాన్ని ఆపేయాలి అని చెప్తున్నాడు. శంకరాపీఠాల నుంచి చాలా పెద్ద ఎత్తున అంటే ఆ దాంట్లో కూడా ఒక సంక్షోభాన్ని క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడే జరుగుతుంది. ఈ మధ్య మనం చూసినాం, చాలా దిక్కులు చూసినాం. తెలంగాణలో ఏం జరుగుతుంది అనే క్రమంలో ఎవరు మనోడో ఎవరు మధ్యలో ఏ క్షణంలో ఎక్కబోతుందో కూడా తెలియదు. మూవీలన్నిటిని సినిమాలన్నిటినీ నాజిఫికేషన్ చేసినట్టుగా హిందుత్వకు మార్చేసి ఇవాళ సినిమాలు వస్తాయి. ఆ సినిమాలు వాళ్ళకి మొత్తం క్లియర్ అయిపోయింది. నాజిఫికేషన్ నాజీలో హిట్లర్ ఏం చేశాడో, హిట్లర్ ఎలాంటి సినిమాలు తీయాలన్నాడో, ఏ సినిమాలు ఎలా ఉండాలన్నాడో, హిట్లర్ ఎలాంటి నిర్మాణాలు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ ఎలా కట్టాలన్నాడో అవి యథాతథంగా నేను కట్టేసాడు. బాలీవుడ్ మొత్తం ఇవాళ హిందూ మతం కాదు, హిందూయిజం పరిధి కాదు, హిందుత్వ పరిధిలోకి వెళ్ళిపోయాడు. ఈ సినిమాలో భాగంగా మనం చూడగలిగిందే ఇక్కడ కూడా తెలుగులో మోహన్ భగవత్ వచ్చేసి 100 ఏళ్ల సందర్భం అయినాక ఆయన ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో డాక్టర్లతో ఒకరోజు మీటింగ్ పెట్టిండు, పాత్రికేయులతో ఒకరోజు మీటింగ్ పెట్టిండు. సినిమా రంగంలోని ఈ 2 కులాలు హరితవికాల తర్వాత గ్లోబలైజేషన్ తర్వాత 2 కులాలు ఉన్నాయి కదా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏలుతున్న 2 కులాల పెద్దలందరినీ గురించి ఆ 2 కులాల ఆధీనంలో రేపు నుంచి తెలంగాణలో తెలుగులో ఎలాంటి సినిమాలు కావాలో మోహన్ భగవత్ 10 నెలల క్రితం హైదరాబాద్ కూర్చొని సినిమా ఇండస్ట్రీ 37 మంది పెద్దలు కూర్చోబెట్టి పద్ధతిగా చర్చ జరిగిపోయి అని ఏ సినిమాలు రాబోతాయి అనేది ఒకటి. రజాకార్ సినిమాలో నారాయణమూర్తి పోయి మాట్లాడతాడు అనుకుంటామా? రజాకార్ సినిమాకు శుద్ధ రాజశేఖర తేజ పాటలు రాస్తాడని అనుకుంటామా? శుద్ధ రాజశేఖర తేజ మరి పదవి కోసం ప్రయత్నం చేస్తుంది, అకాడమీలో దేనికి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా నిజంగా చెప్పాలి అంటే తెలంగాణలో ఆయన అన్నాడు, మా నాయన సంఘ పదాలు తెలియదు ఆయన పద్ధతులు ఆయన చెప్పుకోబోయాడు. అసలు ఏకంగా అయ్యాల ఆర్య సమాజిక అనేది ఒక పెద్ద విప్లవం. ఆర్య సమాజం నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కాళోజీ ఉన్నాడు, రాజనారాయణ రెడ్డి ఉన్నాడు, బద్దవెల్లారెడ్డి ఉన్నాడు, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉన్నాడు, ధర్మభిక్షం ఉన్నాడు. ఆర్య సమాజం నుంచి పోయే వాళ్ళు పూర్వం ఆర్య సమాజం లెక్కలేదు. రాజకీయ మార్పులు చాలా తీసుకుంది. పండిట్ నరేంద్ర ఉన్నాడు, ఈ ఆల నరేంద్ర గారు, పండిట్ నరేంద్ర ఉన్నాడు. చాలా బలమైన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా బ్రహ్మ సమాజం లాంటి పాత్ర పోషించలేదు. ఆర్య సమాజం తెలంగాణలో చాలా మార్పులు కోరుకున్నది, చాలా విస్తృతమైనటువంటి స్థానాన్ని ఎంచుకున్నది. ఆర్య సమాజం నుంచి అంచుకోవడం వేరు, దాని ప్లేస్ లో ఆర్ఎస్ఎస్ ఎంచుకోవడం వేరు. ఇవాళ తన పాటలు రాయడమే కాకుండా ఆ సినిమా విజయానికి, ఆ సాంస్కృతిక భావజాలను ఎక్స్టెన్షన్ చేయడానికి శుద్ధ అశోక్ తేజ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేటటువంటిది ఏ యాంగిల్ చూడాలి? మనలో వాళ్ళు ఎట్లవుతున్నారు అని చూడటానికి. ఈటల రాజేందర్ ఒక పెద్ద డోనర్ నిన్న ఇవాళ మీటింగ్లలో ఈటల రాజేందర్ని ఎవరు తయారు చేసేది, ఎవరు ఇచ్చారు అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? ఈ మార్పులకు ఏంటి? ఏ డబ్బు, ఏ రాజకీయాలు, ఏ సామాజిక దేవుని పక్కన పెట్టండి. మతం పేరు మీద సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వస్తున్న మార్పులు ఏంటో చూడండి. ఎంత తీవ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తుందో చూడండి. మీరు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా 1,00,000 హిందూ సమ్మేళనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో 3,500 సమ్మేళనాలు జరిగాయి. మీరు మనం చూసుకుంటారు హిందూ సమ్మేళనం 3,500. ఎంత వేగంగా వచ్చింది! అసలు ఎప్పుడు హిందూ సమాజంలో భాగం కాదు, ఇది బయటికి. నా ఆదివాసీ సంస్కృతిని పోతే ఆయన రిజర్వేషన్ పోతుంది, మతం మారితే పోదు. మతంతో సంబంధం
టీచర్స్ వాళ్ళు ఆ పాఠశాల ఏమంటారు? ఏకలవ్య ఏకోపాధ్యాయ ఏకలవ్య ఏకలవ్య. అంటే మీరు ఒక్కసారి మన చుట్టూ జరిగే పరిణామాల్లో అది అటువైపు ఎక్క వెళ్ళిపోయింది. మధ్య సిద్దిపేటలో ఒక సంఘటన, సిద్దిపేట ఘటనలో ఒక సంఘటన ఏంటి అంటే, మొన్న ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా అంబేద్కర్ ఉత్సవాలు పక్కన జరుగుతున్నాయి. దాన్ని అంబేద్కర్ విగ్రహాల మీద చేయాల్సినటువంటి అవమానకరమైన పదార్థాలు చేస్తూనే పూరే విగ్రహాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి మన హైదరాబాద్ లో జరిగింది. రెండోది సిద్దిపేట ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. సిద్దిపేట ప్రాంతంలో విచిత్రం ఏంటి అంటే, బయటకు వచ్చే సమాజం ఎవరు మీరు గమనించండి. బ్రాహ్మణులు ఏం రాదు, బ్రాహ్మణ ఆధిపత్యం ఏం లేదు. ఇప్పుడు ఆ స్థానంలో ఆధిపత్య కులాలుగా మొన్నదాకా కమ్మాలు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళపై బీసీ నాయకత్వం వహించింది. ఇప్పుడంతా న్యూ ట్రెండ్ మొత్తం బీసీ నాయకత్వం. ముదిరాజు, గౌడ, యాదవ, మున్నూరు కాపు అనేది పొటెన్షియాలిటీ తీసుకుంది. ఇప్పుడు చాలా బలమైన పొటెన్షియాలిటీ తీసుకున్నది. ఆ పొటెన్షియాలిటీలో మన దాడులు జరిగినాయన్నీ ఎవరు చేసింది, ఎక్కడ జరుగుతుంది అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. అంబేద్కర్ విగ్రహం పెడతా అన్న కాడ అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి శివాజీ విగ్రహం పెట్టుకుంటామని అనుమతి తీసుకున్నాక కూడా శివాజీ విగ్రహాన్ని చూసిన సందర్భం పెట్టుకుంటామని చెప్పేసి విగ్రహాలు పెట్టుకున్న సందర్భాలు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు అదే కాదు, ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబ్ నగర్, కరీంనగర్ రేపు వేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అవి చాలా వాళ్ళ పరిస్థితి గెలవాలనుకున్న చోట 8 గెలిచింది కదా. 8 ఎక్కడ గెలిచిందో తెలుసు కదా. ఆ 8 మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి పోయిందో మనకు అర్థమవుతుంది కదా. అంటే ఏం లేకుండా వాళ్ళు ఒక్క రోజు ఎక్కడ గెలవగలిగింది? 8 బయటకు ఏం లేదు 8 సీట్లు ఎక్కడ గెలవగలిగింది? అంటే రాజకీయ రూపాన్ని మనం ఇలా చూడగలుగుతున్నాం, కానీ రాజకీయ రూపం కంటే లోతైనది ఇంకేదో బలంగా జరుగుతున్నది. రాజకీయ రూపాన్ని పక్క పెట్టండి, దీన్ని కొట్టొచ్చు, దీన్ని దెబ్బ కొట్టొచ్చు, చేయవచ్చు, అది పెద్ద సమస్య కాదు. నేను చూసిన పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లో, డిలిమిటేషన్ బిల్ విషయంలో రాజకీయంగా దెబ్బ కొట్టడం అనేది మోడీ పెద్ద ఇబ్బందికరమైన ఏం కాదు. మోడీ పోతే పోయిందో ఇంకేం కొట్టు, కానీ అసలు ఇది సమాజం నుంచి దీన్ని వెలగొట్టడం అనేది అసాధ్యం. నీలో ఇంకిపోయిన లిక్విడేట్ అయినటువంటి భావజాలాన్ని ఎట్లా బయట పంపుతాం, ఎన్ని తరాల త్యాగాలు చేస్తే సాధ్యమవుతుంది? అది చాలా ప్రమాదకరమైనటువంటి ఇది అనిపిస్తుంది. మీరు 100 ఏళ్ల క్రితం 1928లో 27లో కీర్తి అనే పత్రికలో భగత్ సింగ్ ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. చాలా అద్భుతమైన వ్యాసం. ఏంటి ఆ వ్యాసం అంటే, మత కల్లోలాలకు, మత ఘర్షణలకు ఏమిటి కారణాలు? 100 ఏళ్ల కింద రాస్తున్నారు. ఒకటి కమ్యూనల్ మైండ్ సెట్, ప్రధాన కారణాలు కమ్యూనల్ మైండ్ సెట్. రెండోది ఆడ్ మైండ్ సెట్. మూడోది పొలిటికల్ పార్టిసిపేషన్. నాలుగోది 100 ఏళ్ల కింద చాలా బలంగా చెప్పింది మీడియా, జర్నలిజం. భగత్ సింగ్ ప్రధాన కారణాలు ఇవి, కమ్యూనలిజం రావడానికి ప్రధాన కారణాలు 4 అని చెప్పాడు. 4 కూడా కమ్యూనల్ మైండ్ సెట్ ఎట్లా తయారవుతుంది. మీరు చాలా ఆర్ఎస్ఎస్ తయారు చేసింది ఏంటి? సిద్ధాంతాన్ని చర్చలోకి పెట్టదు, సిద్ధాంతంతో ఘర్షణ పడదు. పడాలి కానీ పడదది. నీళ్ళగా కూర్చొని ఎదురుగా కూర్చొని సిద్ధాంతంతో కొట్లాడదని. అది మోరల్ కండిషనింగ్ మాత్రమే చేస్తుంది. రోజు 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 చెప్పడం, అబద్ధాలాగా చెప్పడం 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 అదే పంపించాలి. నీకు చర్చలో పాల్గొనదని నీకు అన్ని చోట్ల కనిపిస్తుంది. నీకు చర్చలో పాల్గొనుంటే భగీరథ అట్లా జరగకపోవు. అశోక్ కాపరా మహారాష్ట్రలో టేబుల్ బాబా, బొందు బాబా అంటారా, టేరు బాబా విపరీతంగా ఆడవాళ్ళని సెక్సువల్ స్కాండల్ చేసింది. దాని మీద చర్చలు ఉండవు. అది మహిళకు వ్యతిరేకం, అంటే మహిళకు మాత్రమే కాదు కింది కులాలకు వ్యతిరేకం. వీళ్ళని ఒక దగ్గర కలపకుండా వీళ్ళని దేశభక్తి అనే భాషలో మాత్రం కంటిన్యూగా ఉంటాడు. ఈ ఒక మనిషిలో కమ్యూనల్ భావజాలాన్ని ఎట్లా ప్రవేశపెట్టవచ్చు, ఏ విధంగా ప్రవేశపెట్టవచ్చు అనేది మనకు భగత్ సింగ్ రాసినటువంటి వ్యాసంలో 100 ఏళ్ల కింద వ్యాసంలో కనిపిస్తాయి. కానీ వీటన్నింటికి పునాది ఆయన బలంగా చెప్పింది మార్క్సిస్ట్ యాంగిల్లో చాలా బలంగా చెప్పింది.
మనం అనుకుంటున్న కమ్యూనల్ ఆర్ మైండ్ సెటే కాదు, పొలిటికల్ పార్టిసిపేషనే కాదు, మీడియా ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీకు తెలుసు కదా, ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఏదనుకుంటాయో తెలుసు కదా. నిన్న మనం చెప్తున్నారు మన దగ్గర టిక్కు కొట్టి షేర్ చేస్తే 2 రూపాయలు వస్తున్నాయి కదా, నీకు పదే పదే వాటికి పంపడానికి వాళ్ళు ఏర్పరచుకున్నాయి కదా. ఎంత భయంకర భాషను తినడానికి ఎదురుగా చేయడానికి మీడియాని ఎప్పుడు ఉపయోగిస్తున్నారో తెలుసు కదా. కానీ వీటన్నిటికంటే భగత్ సింగ్ చెప్పింది ఏంటంటే మత కార్యక్రమం జరిగినప్పుడు ఎవరు అందులో భాగమవుతుంది, ఎవరు అందులో భాగం కాకపోతే మీరు చూస్తే అర్థమవుతుంది. ఎవరు భాగమవుతున్నారు అంటే నిరుపేదలు, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం వీటన్నింటికి దారితీస్తుంది. ఉద్యోగి అందులోకి పోలేదు, మత దర్శనంలోకి ఉద్యోగి పోలేడు, ఉపాధి ఉన్నోడు పోలేడు. భావజాలంలో కూడా కొంత మార్పు ఉంటుంది. కానీ వీళ్ళు జరుగుతున్నది భిన్నమైంది. ఒక వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడు మాత్రమే ఈ కమ్యూనల్ రైట్స్ రావు. కమ్యూనల్ రైట్స్ వస్తున్నాయంటే హిట్లర్ తన కాడ జాతి ఉద్భవను, జాతి నేపథ్యాన్ని రెచ్చగొట్టడానికంటే 10 ఏళ్ల ముందు భగత్ సింగ్ ఆశించింది. మనకి ఇప్పటికంటే 100 ఏళ్ల ముందు భగత్ సింగ్ ఆశించారు. ఈ 100 ఏళ్ల కాలంలో ఇప్పుడు నిన్న మోడీ హైదరాబాద్ లో ఏం చెప్పిండు? 9 సూత్రాలు చెప్పిండు. మీరు చూశారు కదా 9 సూత్రాలు. 9 సూత్రాలు మనకి ఎట్లా చెప్పిండు? చాలా పద్ధతిగా మోరల్ కండిషన్ తోటి అబ్బా భలే చెప్పారా, పద్ధతిగా చెప్పారా అన్నది. ఏం జరిగింది దాని వెనకాల ఏముంది? $581 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం $550 బిలియన్ పడిపోయింది. విత్ డేస్ లో పడిపోయింది. రోజుకు 5,000 కోట్ల రూపాయలు నష్టం ఆయిల్ కంపెనీలకు వస్తుంది అని చెప్తున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ కుప్పగొలుతుంది. రేపు ఇంకా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో బయటకు వెళ్ళిపోవాలి. ఆయిల్ ఎక్స్పోర్ట్ అసలు ఆనికి రాదు. ఇప్పుడు పెరుగుతున్న ధరల్లో పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుంది. బహుశా ఏ క్షణమైనా పేరటానికి, ఆర్థిక సంక్షోభం పేరటానికి సిద్ధంగా ఉన్న బాంబు మీద, న్యూక్లియర్ బాంబు కూడా కాదు, ఇది ఫైనాన్స్ పొటెన్షియల్ న్యూక్లియర్ బాంబు మీద మనం కూర్చొని ఉన్నామని ఆయన పద్ధతిగా చెప్పింది. ఎక్కడ లేకపోయిందంటే నిన్న మనం చూసారు ఇందిరాగాంధీ బంగారు సాధు చెప్పిన టీచర్ ఉంటే వేరు, టీచర్ కూడా అక్కర్లా. సాధు చెప్పిన టీచర్ వేరే, ఆ టీచర్ ఉన్నా కాదు, ఆ టీచర్ ఏం కాదు, ఇప్పుడు వాళ్ళే కదా పేరుకి. మీరు ఇంకోటి గమనిస్తున్నారా? ప్రతి